చెప్పోని ఇది కేసీఆర్ చేసినటువంటి అప్పు. ఇక మరి కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్ నుంచి 2025 వరకు అంటే ఈ 20 నెలల గ్యాప్ల ఈ 20 మంత్స్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పు ఎంతయ్యా? కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ఎంత? ఇక్కడ కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు 2,80,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అప్పును ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే మన బైర్లు కమ్ముతాయి మన కండ్లు. ఒకసారి చూడండి, ఇగో 2,20,000 కోట్లు, 2,20,000 కోట్ల రూపాయలను వీళ్ళు ఖాళీ 20 నెలల్లో వేసేసారు. అంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో చేసినటువంటి అప్పు, ఈ అప్పును టాలీ చేసుకుంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే వీళ్ళు 20 నెలలనే 2,20,000 కోట్ల అప్పు చేసారు. ఇంకా జస్ట్ 60,000 కోట్లు వేస్తే కేసీఆర్ 10 ఏళ్లలో చేసినటువంటి అప్పు ఇది సమానం అయిపోతుంది. వీళ్ళ అప్పుల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలు ఒకసారి ఈ వాస్తవాలను గమనించాలి. ఎంత అబద్ధాలను ఏ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఇన్ని తప్పుడు ప్రచారాలు అవసరమా అండి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, దొంగనే దొంగ 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 అంటే అసలు దొంగ దొరకబట్టుకోలేమని. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అయ్యిండ్రు రేవంత్ రెడ్డి గారు. అలాగే అప్పుల విషయంలో ఇదే ఫాలో అయ్యిండ్రు కాంగ్రెస్ పార్టీ, ఇటు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అప్పులు ఉన్నాయి, కేసీఆర్ అప్పులు చేసిపోయాడు అని చెప్పేసి రోజు ప్రచారం చేసుకుంటా ఈయన ఇచ్చేటువంటి అప్పుల గురించి ఎక్కడ చర్చ రాకుండా చేసుకున్నాడు. కానీ ఈయన ఆ దొంగసాటుగా ఎవరికి చెప్పకుండా తీసుకొచ్చినటువంటి అప్పులు మొత్తం 2,20,000 కోట్లు కేవలం 20 నెలల్లో. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించి చేసినటువంటి అప్పు 2,80,000 కోట్లు. 10 సంవత్సరాలల్లో కేసీఆర్ చేసినటువంటి అప్పు ఈయన కేవలం 20 నెలలనే చేసిండు. మరి పోనీ కేసీఆర్ చేస్తే కొన్ని ప్రాజెక్టులు కట్టిండు, కొన్ని స్కీములు పెట్టిండు, ప్రజలకు కొంత సంక్షేమ పథకాల రూపంలో నగదు బదిలీ కార్యక్రమం జరిగింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ముసలోళ్ళ పెన్షన్లు కానీ. కేసీఆర్ రాకముందుకు 200 రూపాయల పింఛన్ ఉండే, కేసీఆర్ వచ్చిన తర్వాత అది 1000 రూపాయలు అయింది, దాని తర్వాత 2,000 అయింది. వికలాంగులది కూడా అంచెలంచెలుగా పెరిగింది. కళ్యాణ్ లక్ష్మి 50,000 నుంచి దాన్ని 1,16,000 చేసిర్రు. సో ఇట్లా కొన్ని స్కీమ్స్ పెరుగుకుంటూ పోయినాయి. ప్రాజెక్టులు కట్టిర్రు, ఇంటింటికి నల్లా కార్యక్రమం వచ్చింది. ఇదంతా కూడా ఈ అప్పులో భాగమే. ఇవన్నీ చేసిరు. మరి వాళ్ళు కేవలము 50,000 కోట్ల పైచిలకు రైతు బంధు రూపంలో రైతులకే వంచిరు. ఆ లెక్కలు కూడా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు? తెచ్చినటువంటి ఈ 2,20,000 కోట్ల అప్పు ఎక్కడ పోయింది పైసలు? పోనీ ఎవరికన్నా రైతు భరోసా 15,000 చెప్పిండు, ఎకరానికి 15,000 వేసిండా? ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా పడ్డదా 15,000? పడలే. పడకపోగా 3 సార్లు ఎగ్గొట్టి 4వసారి ఏదో మమ అనిపించారు. పోనీ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యిందా? కేవలము 18,000 కోట్లతోని చేసి అది కూడా మమ అనిపించారు. అది ఊర్లో ఒక 100 మంది రైతులు ఎలిజిబుల్ ఉంటే రైతు రుణమాఫీకి, అందులో గట్టిగా మాట్లాడితే 5 నుంచి 10 మందికి అయింది. మిగతా 95 మందికి గానే కాలేదు. ఇక మరి ఏం చేసినట్టు ఆ పైసలన్నీ? పోనీ ఒక పెద్ద ప్రాజెక్టు కట్టిండమ్మా రేవంత్ రెడ్డి గారు రాగానే, ఇగో ఈ పైసలన్నీ దానికి ఉపయోగించిండు అని చెప్తాందుకు అట్లా కూడా లేకపోయా. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? ఎవడు తిన్నాడు? దీని మీద చర్చ జరగాలి. సో కాబట్టి తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన చేయాలి. అసలు ఈ పైసలంతా ఎటుపోయినాయి? టీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసినటువంటి అప్పు 2.8 లక్షల కోట్లు. ఉమ్మడి రాష్ట్రం రుణాల వాటా కలిపిన 3.5 లక్షల కోట్లు దాటలేదు. కుండ బద్దలు కొట్టిన కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ విష ప్రచారం పటాపంచలు. సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు దక్కినటువంటి అప్పు 70,000 కోట్లు. కేసీఆర్ హయాంలో తెలంగాణ చేసినటువంటి అప్పు 2,80,000 కోట్లు. మొత్తం కలిపితే 3,50,000 కోట్లు. 10 ఏళ్లలో పెరిగినటువంటి ఆస్తుల విలువ 4.16 లక్షల కోట్లు. సరే, ఇంకా ఆస్తులు అంటే అది పెద్ద మన చర్చ, కానీ అప్పు మాత్రం గింత ఉన్నది. ఆయన ఆస్తులు మాత్రం ఇప్పుడు చేసినటువంటి అప్పు కంటే 1,00,000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను పెంచిండు. ఇంకా రుణంగా తెచ్చిన ప్రతి పైసాను రాష్ట్ర సంపదగా మలిచిన కేసీఆర్. సచివాలయం మొదలు కలెక్టరేట్లు, దవాఖానాల నిర్మాణం, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టుతో తెలంగాణ ఆర్థిక పరిపుష్టి. అప్పుల్ని దాటి 4.16 లక్షల కోట్లకు పెరిగినటువంటి తెలంగాణ ఆస్తులు. పార్లమెంటు వేదికగా తెలంగాణ అప్పులపై తేల్చేసినటువంటి ఆర్థిక శాఖ. 8 లక్షల కోట్లంటూ ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది. 10 ఏళ్ల ప్రగతి, ఆర్థిక వృద్ధి కండ్ల ముందు ఉన్నా కానీ అవే కట్టుకథలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ
కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 2024 వరకు కేవలము 3,50,520.39 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పారు కదా. కానీ ఇక్కడ ఇప్పుడు ఇంత చెప్పినా కానీ మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఇవాళ నుంచి చూడండి, మళ్ళీ తెలంగాణకు 5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది, కేసీఆర్ చేసిపోయిన మళ్ళీ ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ మనం కట్టడి చేయాల్సింది మన తెలంగాణ నాయకులను కాదు, ఈ కుల మీడియా ఉంటుంది చూసిరా, ఈ కుల మీడియాను మనం కట్టడి చేయాలి. తెలంగాణ సమాజం కట్టడి చేయాలి. ఎక్కడికక్కడ దాని విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అప్పుడు కానీ తెలంగాణ ఈ విష వలయం నుంచి బయటపడదు. చాలా భయంకరమైనటువంటి కుట్రలు, విష ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మనం తిప్పికొట్టకపోతే ప్రమాదంలో పడిపోతాం. తెలంగాణ సమాజం ప్రమాదంలో పడుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన ఉంటాడు, రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తాడు. కానీ తెలంగాణ రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి విష ప్రచారం తిప్పికొట్టకపోతే చాలా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఇది కేసీఆర్ చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ చూడండి, కాంగ్రెస్ 20 నెలల్లో చేసినటువంటి అప్పు 2.2 లక్షల కోట్లు, తట్టెడు మట్టి ఎత్తలేదు, ప్రాజెక్టులకు ఒక్కైనా పేర్చలేదు, అయినా అప్పుల్లో సరికొత్త రికార్డు నెలకొల్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. కాంగ్రెస్ ఏలుబడిలో సగటున రోజుకు చేస్తున్నటువంటి ఒక్క రోజుకు అబ్బో ఇంకా చాలు, ఒక్క రోజుకు ఎంత 356 కోట్ల అప్పు చేస్తున్నారు రోజుకు. ఓ కొడుక, అంటే ఈ లెక్కన ఒక్కసారి మనం లెక్కలేదా మాకు 356 కోట్లు అంట ఒక్క రోజుకి, అంటే 24 గంటలు ఉంటుంది ఒక రోజులా. 356 డివైడెడ్ బై 24 గంటలు అంటే గంటకు 14 కోట్లు. ఇది రోజుకి, ఇది గంటకి ఎంత, ఒక రోజుకి ఒక గంటకు మన రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి అప్పు 14 ఒక రోజుకి 14.83 కోట్లు, అంటే దగ్గర 15 కోట్లు చేస్తూ ఉందన్నమాట ఒక రోజు, ఒక గంటకు మన తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు. ఇక అదే ఒక నిమిషానికి తీసుకుందాం. ఇప్పుడు నిమిషానికి తీసుకుంటే ఒక నిమిషానికి ఇది డివైడెడ్ బై మళ్ళీ 60 వేద్దాం, ఎంత అవుతున్నది, దగ్గర ఒక నిమిషానికి 2 లక్షలు. అంటే మనం ఇప్పుడు మాట్లాడే గ్యాప్లా మన ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయే లోపల దగ్గర 15 కోట్ల రూపాయలు అప్పు చేసిరు ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయే లోపల. ఇగో ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యం. సో కాబట్టి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, ఏ రకంగా అప్పులు చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా అప్పుల ఊబిలోకి నెట్టుతున్నది ఎవరు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టిండా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈ 20 నెలల అప్పుల ఊబిలోకి నెట్టిండా అనేది మీరే అర్థం చేసుకోండి, వాస్తవాలను తెలుసుకొని 10 మందికి తెలియజేయండి. సో కాబట్టి ఈ రకంగా అప్పుల మీద ఇక చూడండి, పోనీ ఇట్లైనా 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు, ఉన్నాయి పూర్తి చేయలేదు, ప్రకటనలే తప్ప చెప్పుకోదగ్గగా భారీ నిర్మాణం ఏది కూడా చేపట్టలేదు. మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం అవుతా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతా ఉన్నది. రాష్ట్ర ఆదాయం అయితే ఘోరంగా పతనం అయిపోతూ ఉన్నది. ఒక నెలకు దగ్గర 18,500 కోట్ల నుంచి 19,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం రావాలి. కానీ రేవంత్ రెడ్డి తెలివిలేనితనం వల్ల, రేవంత్ రెడ్డి అంటే పరిపాలన మీద అవగాహన లేకపోవడం వల్ల, ఇలాంటి అనర్థాల వల్ల, హైడ్రా ఇట్లాంటి వాటి వల్ల రాష్ట్ర ఆదాయము చాలా ఘోరంగా పడిపోయింది. 18,500 కోట్లు ఉండాల్సినటువంటి ఆదాయము నెమ్మదిగా క్షీణించుకుంటా వచ్చింది. ప్రతి నెల మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం అవుతా ఉన్నది, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నది, ఉద్యోగుల నెలవారీ జీతాలకు కూడా పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నది. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ, రాష్ట్ర ఖజానా ఉట్టినే ఖాళీ కాదు తెలుసా. ఎట్లా ఖాళీ అవుతుంది, ఈ వచ్చిన పైసలు వచ్చినట్టే పర్సంటేజీల లెక్కన, వాటాల లెక్కన ఎవని వాటా వాడు ఎవని సంచి వాడు నింపుకొని పోతున్నాక ఏడుకెళ్ళి ఖజానా ఎంత చెప్పండి. వచ్చే ఆదాయమే తక్కువ, అరకొర ఆదాయం. హైడ్రా వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ల ఆదాయము, రిజిస్ట్రేషన్ల వ్యవహారము ఈ హైడ్రా పుణ్యాన సంచుల రూపంలో, మూటల రూపంలో మన రేవంత్ అన్న ఇంటికి, అక్కడి నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి కొంత గుజరాత్కి, అక్కడి నుంచి కొంత ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి, ఇట్లా కొంత మూటలు విభాగాల కింద, షేర్ల కింద ఈ పోగు నీకు, ఈ పోగు నీకు, ఈ పోగు నీకు అని చెప్పేసి వాటాల కింద పంచుకొని పంపకాలు చేసుకుంటుంటారు. హైడ్రా పుణ్యం ఇదంతా. హైడ్రా భయానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్ద బిల్డర్లు అన్నానికి ఎన్ని సంచులు కావాలి, ఎడికెళ్ళి కావాలి, ఎటట కావాలి అనేటువంటి చర్చలు, చీకటి ఒప్పందాలు, చీకటి వ్యవహారం నడుస్తూనే ఉంది. ఇది ఓపెన్ సీక్రెట్. దాంతోపాటు ఖజానాకు వచ్చింది, ఖజానాకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఎంతో కొంత బిల్లులో అవో ఇవో క్లియర్ చేసేది ఉంటుంది కదా, ఆ బిల్లులు చివరికి
ఎంత దుర్మార్గం అంటే నాకు తెలిసినటువంటి ఒక 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 తమ్ముడు ఫోన్ చేసి, అన్న మా నాయన పోలీస్ రిటైర్డ్ ఆఫీసరు, ఆయనకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కొన్ని అలవెన్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి, అవి ఇవ్వమని మేము పోతే అందులో 5%, 2%, 3% అడుగుతారంట బిల్లులు. ఎంత దుర్మార్గం అండి ఇది. గిదా రాష్ట్ర ప్రభుత్వం నడిపే తరీకా? ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పైసలల్లో కూడా మీరు పర్సంటేజ్లు తీసుకుంటారంటే దీనికి మించినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వము, దరిద్రపు కొట్టు ప్రభుత్వం ఇంకోటి ఉండదు నాకు తెలిసి. వాళ్ళ జీతాలు ఇస్తేనే వాళ్ళ కుటుంబాలు నడుస్తాయి. పాపం ఆరోగ్యం కూడా బాగాలేదంట, హాస్పిటల్లో పడ్డారు, ఆరోగ్యం బాగాలేదు, ఆ పైసలు వస్తారన్నా కొంత ఉపయోగపడుతుంది అంటే ఆ పైసలు క్లియర్ చేసేందుకు మధ్యనటువంటి బ్రోకర్లు పర్సంటేజీలు, చివరకు ఆర్థిక శాఖ నుంచి కూడా ఇట్లాంటి బిల్లుల మీద పర్సంటేజీలు లెక్కన తీసుకుంటా ఉన్నారు. ఖజానా ఖాళీ అయిందంటే ఎందుకు ఖాళీ కాదు? ఏడుకెళ్ళి వస్తుంది ఆదాయం ఇంకా రాష్ట్రానికి? ప్రధానంగా ఇంకొకటి, ఈ లిక్కర్ డిస్టిలరీలు ఉంటాయి కదా, ఇవైతే మరీ దారుణం. వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టి మరీ పర్సంటేజీల లెక్కన తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు, మనం చెప్పేది ఏంది, వాళ్ళు ఏకంగా సచివాలయానికే వేయరు కదా. కాంట్రాక్టర్లు ఆడికి పోయి, అయ్యా మాకు మేము కాంట్రాక్ట్ చేసి మేము మా బిల్లులు ఇవ్వమంటే మీరు ఇవ్వకుండా పర్సంటేజీలు అడుగుతారు అని చెప్పేసి పోయి డైరెక్ట్ సచివాలయంలోనే ధర్నా చేసారు. ఇట్లా ఉన్నదన్నమాట పరిస్థితి. ఇంకా ఏడుకెళ్ళి వస్తుంది? ప్రతి నెల సగటున 10,000 కోట్లు అప్పు తెస్తున్నాడు. ఇక ఆదాయం పడిపోయేసరికి అప్పు తెస్తా ఉన్నాడు. 10,000 కోట్లు ప్రతి నెల టెన్షన్గా తెస్తున్నాడు ఏదో ఒక రూపంలో. ఇవేవి లేకపోతే కుదబెడుతున్నాడు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులుంటే అమ్మకం పెడుతున్నాడు, ఆ మార్కెట్ ఎక్స్చేంజ్లో పెడుతున్నాడు, అక్కడనో ఇక్కడనో పెట్టేసి అది చేస్తూ ఉన్నాడు. దివాలా రాష్ట్రంగా చిత్రీకరించడంతో రాని కంపెనీలు, పెట్టుబడులు. ఏడ మైకు దొరికినా కానీ మన రాష్ట్రం మొత్తం అడుగుతున్న స్టేజ్లో ఉన్నది. రాష్ట్రం అంతా ₹1 అప్పు పుడతలేదు అని చెప్పేసి బహిరంగ వేదికల మీద ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే, ఒక రాష్ట్ర నాయకుడు మాట్లాడితే ఎవరైనా పెట్టుబడులు పెడతానికి వస్తారా? రారు కదా. మరి సోయి ఉండాలి కదా. అట్టెట్లా మీరు ఎవరు మాకు అప్పులు ఇస్తలేరు, మా రాష్ట్రం మొత్తం దివాలా తీసిపోయింది, చంద్రబాబు నాయుడు ఉన్నాడు పక్కన, చూసి నేర్చుకోపోయి. అలా రాష్ట్రము ఆదాయము అప్పులు మనకంటే ఘోరంగా ఉండదు అలా పరిస్థితి. అయినా కానీ ఇక మా రాష్ట్రానికి రండి మీరు పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రానికి రండి మీరు ఇది చేయండి అని చెప్పేసి ఆ పెట్టుబడిదారులతోటి, ఆ పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరేం మైక్ దొరకంగానే నాకు అప్పే ఉడతలేదు, రాష్ట్రం అంతా దివాలా తీసిపోయింది, ఏమంటారు కాలికుండలే ఉన్నాయి, లంకె బిందెలు అనుకుంటే కాలికుండలే ఉన్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఎవరు వస్తారు పెట్టుబడి పెడతందుకు?